SHO ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సుందరకాండలో హనుమ పాత్రని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది మన జీవితాలకి ఎలా సమన్వయం అవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటే ఏ ఏ లక్షణాలు హనుమలో ఉన్నాయి, మన జీవితానికి ఎలా మనకి అప్లై చేసుకోవాలి అని చెప్పంటే, కష్టాలు ప్రతివాడికి కూడా ఎదుర్కొంటూనే ఉంటాడు. సుఖ దుఃఖాలు కలిసే ఉంటుంది జీవితం అంటే. దుఃఖం కలిగింది కదా అని చెప్పి వెంటనే పోయి తనువు చాలించుకోవటం అనేటువంటిది ఇది ఎవరికి కూడా దోషమే, ప్రతివాడికి కూడా దోషమే. ఈ సంఘటన, ఇటువంటి సంఘటన కూడా అంటే ఇంత డిప్రెసివ్ మూడ్లోకి కూడా వెళ్ళిపోయాడు హనుమ ఒక్కొక్కసారి. ఎప్పుడు? సీతమ్మ కనపడనప్పుడు. ఎంతో వెతికాడు, లంకంతా కూడా వెతికాడు. సుందరకాండలో చాలా చాలా సర్గలన్నీ కూడా వర్ణిస్తాడు మహర్షి వాల్మీకి. అప్పుడు ఏమనుకుంటాడు, ఒకవేళ సీత మరణించిందా, 4 అంగుళాల మేర కూడా వదలకుండా లంక మొత్తము కూడా గాలించానే, లంకలో ఉండేటువంటి వనాలు, అంతఃపురాలు, అన్ని భవనాలు, పొదరిళ్లతో సహా కూడా నేను 4 అంగుళాలు కూడా వదలకుండా వదిలాను, అయినా కూడా సీత జాడ నాకు కనపడలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇక్కడే కందమూలాలు తింటూ ఎక్కడో ఒక తాపసవృత్తిలాగా జీవించేదా, లేకపోతే నేను కూడా మరణించేదా అనేటువంటి స్థితి కూడా వచ్చాడండి. మానసిక స్థితి అంటే ఒక కార్య సాధనలో ఆ లక్ష్య సిద్ధి జరగనప్పుడు ప్రతివాడు కూడా అనుకునేటువంటి స్థితి కూడా మానసికంగా ఇంత దుర్బలత్వం కూడా వస్తూ ఉంటుంది మనిషికి. కానీ ఈ మానసిక దౌర్బల్యము అనేటువంటిది, ఈ కుంగుబాటుతనము అనేటువంటిది పనికిరాదు అని చెప్పి మనం దీన్ని బట్టి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ తనకై తానుగానే మళ్ళీ హనుమ ధైర్యం తెచ్చుకుంటాడు. సీత మరణించలేదు అని చెప్తే ఒక పక్క రాముడు జీవించి ఉంటాడా, రాముడితో పాటు లక్ష్మణుడు జీవించి ఉంటాడా, నేను అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇంత సముద్ర లంఘనం అంతా కూడా చేయటం నాకు వ్యర్థం కదా అని చెప్పి అనుకుంటూ చాలా చాలా కుంగుబాటుతనానికి గురైనాడు హనుమ. అప్పుడు మళ్ళీ తనకై తానుగానే చాలా వివేకవంతుడు కాబట్టి, తప్పు, నేను ఆలోచిస్తూ ఉండేటువంటి విషయం తప్పు, ధైర్యం తెచ్చుకోవాలి అని చెప్పి తనకు తానుగానే సమర్థించుకుంటూ ఉన్నాడు. ఏమంటాడో చూడండి. అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం. అనిర్వేదంగా ఉండటం, నిర్వేదము అంటే కుంగుబాటుతనం, మానసికంగా కుంగుబాటు, ఒక దౌర్బల్యం. ఈ మానసిక దౌర్బల్యము అనేటువంటిది, దుర్బలత్వం, బలహీనత అనేటువంటిది ఎవ్వరికి కూడా పనికిరాదు. ఇది అన్ని అనర్థాలకి మూలమవుతుంది. అందుకని అనిర్వేద శ్రేయో మూలం, అనిర్వేదంగా ఉండటం అంటే ఉత్సాహంగా ఉండటం, కుంగుబాటుతనం లేకుండా ఉండటం. తాత్కాలికంగా ఎవడైనా ఇబ్బందులు పడ్డా కూడా కానీ వెంటనే తేరుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో మహర్షి. అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం. చిట్ట చివరికి ఉత్సాహంగా ఉండటమే, ధైర్యంగా ఉండటమే అదే సుఖాన్ని ఇస్తుంది, అదే శ్రేయస్సుని మనకి కల్పిస్తుంది. అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండటం అనేటువంటిది, ధైర్యంగా ఉండటం అనేటువంటిది, ఒక కొత్త కొత్త ఆలోచనలతో మనిషి ముందుకు నడవటము అనేటువంటిది, భవిష్యత్తులోకి పయనం చేయటము అనేటువంటిది, గమ్యాన్ని నిర్దేశించుకోవటము అనేటువంటిది, ఆ లక్ష్య సాధనలో అవరోధాలు జయించి ముందుకు వెళ్ళటము అనేటువంటిది ప్రతి వాడికి కూడా అవసరము. అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. వాడికి అన్ని ప్రయోజనాలను కూడా సిద్ధింపచేస్తుంది. కరోతి సఫలం జంతోహో కర్మయ తత్కరోతి సహా. అటువంటి వాడు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తాడు అని చెప్పి మహర్షి మనకి హనుమ ద్వారా సందేశం ఇస్తూ ఉన్నాడండి. దిగులు పడకుండా, కుంగుబాటుతనం లేకుండా ఉత్సాహంతో ఉండటం వల్ల కార్యసిద్ధి అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా ఉత్సాహంగా పనిచేయాలి, ఉత్సాహంతోనే జీవించాలి అని చెప్పి సందేశం హనుమ ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు మహర్షి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న
కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇంకా ఏమనుకుంటున్నాడో హనుమ చూడండి. ఒకవేళ ఈ ఆలోచన నాకు వచ్చింది, వస్తే వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. వినాశే బహవో దోషాః, నేను మరణిస్తే ఇది చాలా చాలా దోషాలకు మూలమవుతుంది. అసలు ఈ వార్త నేను ఇక్కడికి చేరాను అనేటువంటి వార్త అక్కడ ఎదురు చూస్తూ ఉండేటువంటి లక్షలాది మంది వానరులకి చెప్పేటువంటి వాడు ఉండడు. రామచంద్రుడికి లక్ష్మణుడికి కూడా ఈ వార్త చెప్పేటువంటి వాడు ఉండడు. ఏమైనాడో అని చెప్పినని వెళ్ళినటువంటి హనుమ తిరిగి రాలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా వేదన పడతారు, దుఃఖపడతారు. తద్వారా ఎంతో ఉపద్రవం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు మరణిద్దాము అనేటువంటి ఆలోచనే మనసులోకి రాకూడదు. వినాశే బహవో దోషాః, అనేక దోషాలనది తెచ్చిపెడుతుంది. జీవన్ భద్రాణి పశ్యతి, జీవించి ఉంటే ఎప్పటికైనా సరే నీకు విజయం అనేటువంటిది లభిస్తుంది, భద్రం కలుగుతుంది, అంటే శుభం కలుగుతుంది. తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, తస్మాత్ అందువల్ల ప్రాణాలను నిలబెట్టుకునే ఉండాలి, కానీ ప్రాణాలు తీసుకోవడం అనేటువంటిది ఇది గొప్ప కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు ఎలా చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక ఉద్రేకంతో తీసుకునేటువంటి నిర్ణయం కదా. ఏదో 4 మార్కులు తక్కువ వచ్చినాయనో, లేకపోతే ఒక టీచర్ ఎవరో కోప్పడ్డారు అనో, నలుగురు ముందు తనకేదో అవమానం జరిగింది అనో, లేకపోతే ప్రేమ విఫలమైంది అనో, ఎదుటివాడు నన్ను గుర్తించలేదు అనో, ఇటువంటి చిన్న చిన్న కారణాలతోనే చాలా మంది ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు మహర్షి. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. బ్రతికి ఉన్నట్లయితే ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి నీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు కలుసుకుంటారు నిన్ను. కాబట్టి ఎప్పుడు కూడా జీవించి ఉండాలి. నీ బంధువులు నీ వల్ల ఆనందపడతారు. అదే మరణిస్తే ఎంతమందికి నువ్వు దుఃఖాన్ని తెచ్చిపెట్టినటువంటి వాడివి అవుతావు అని చెప్పి హనుమ అనుకుంటూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప గొప్ప సందేశాలన్నీ కూడా మనకి రామాయణంలో సుందరకాండలో హనుమ పాత్ర ద్వారా మనకి చాలా చాలా లభ్యమవుతాయండి. అందుకని నిత్య పఠనీయ గ్రంథం ఎప్పుడు కూడా సుందరకాండ. తద్వారా మనకి కూడా ఒక మానసిక దుర్బలత్వం ఎప్పుడైనా గనక కలిగినట్లయితే ఆ దౌర్బల్యాన్ని వెంటనే నివారించుకోవచ్చు. ఆ బలహీనమైనటువంటి మనసు ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భాలు సన్నివేశాలు ఎదురైనప్పుడు ఈ శ్లోకాలు గనక మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే తప్పకుండా వాడు ఆ ప్రయత్నం నుంచి విరమించుకుంటాడు, జీవిస్తాడు, ఆనందంతో బ్రతుకుతాడు. ఈ విషయం అంతా కూడా మన జీవితాలకు కూడా సరిపోతుంది. ఈనాటి సంఘానికి ఉపయోగించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. స్వస్తి.